ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న వాడివేడి వాదనల అనంతరం విచారణనైతే ఇవాల్టికి వాయిదా వేశారు. విచారణ సందర్భంగా బండి కేసు ఎందుకు అత్యవసరమో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టానికి భగీరథ్ ఏమైనా ప్రత్యేకమా అని అడిగారు. పోక్సో కేసు వర్తించకుంటే ఆధారాలు చూపించాలన్నారు. అయితే మరోవైపు పోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్నప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మైనర్కు అన్యాయం జరిగితే అరెస్టుపై పోలీసులు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కావాలని బండి తనయుడిని కాపాడుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పోక్సో కేసు బాధితురాలి తల్లి ప్రకటనకు సంబంధించి ఇటు మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, వాట్స్ అప్డేట్స్? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ బండి భగీరథ్ కొడుకు అత్యాచారం కేసుకు సంబంధించి ఇవి నిన్న కోర్టులో వాడివేడి వాదనలు కొనసాగాయి. ఈ వాదనల నేపథ్యంలో ఇవాళ కోర్టు ముందస్తు రక్షణ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక యాంటిసిపేటరీ బెయిల్ కు సంబంధించినటువంటి అంశంపై వారానికి నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసింది. ఇప్పుడు కోర్టు హాలిడే ఉండటంతో వెకేషన్ కోర్టులో ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి నిందితుల తరఫున వాదనలు వినిపించాడో ఆ వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు బాధితురాలికి సంబంధించినటువంటి తరఫున అడ్వకేట్ కూడా చాలా సీరియస్ గా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. నిందితుడిని చాలా రకాలుగా అమ్మాయి మైనరా మేజర్ అనేటువంటి దాని విషయానికి సంబంధించి ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మైనర్ మేజర్ రెండు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా 2008 బార్న్ అనేటువంటిది వీళ్ళు పిటిషనర్ తరఫున వాళ్ళు చెప్తున్నారు. కానీ 2006 తరఫున ఆమె చూసుకున్నా కూడా మైనర్ అనేటువంటిది ఎవరైతే బాధితురాల తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఆయన చెప్తున్నారు. సరే, అనేక రకాలుగా వాదనలు కొనసాగిన నేపథ్యంలో దాదాపు అరగంట పాటు ఈ వాదనలు కొనసాగాయి. కానీ వాదనల అనంతరం ఈ కేసుకు సంబంధించి ఇవాళ నిర్ణయం వెల్లడిస్తాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించాల్సిందిగా రేపు సబ్మిట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంట్లో కీలక అంశం నిన్న బీఆర్ఎస్ నేత మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాదాపు 45 నిమిషాల పాటు ఒక ప్రెస్ మీట్ ని అటెండ్ చేశారు. దాంట్లో కీలక అంశాలను చెప్పుకొచ్చారు. వారం రోజులుగా బండి భగీరథ్ ను అరెస్ట్ చేయడంలో అలసత్వం వహిస్తున్నటువంటి తెలంగాణ పోలీసులకు ఆయన చాలా కీలక ఆదేశాలు చెప్తూనే చట్టాన్ని కేవలం బండి సంజయ్ కోసం రేవంత్ రెడ్డి మెప్పు కోసం పోలీసులు ఎట్లా దాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ మొత్తం అంశానికి సంబంధించి నిన్న బాధితురాలు తల్లి కంప్లైనెంట్ గా ఉన్నటువంటి బాధితురాలు తల్లి ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు, ఒక లెటర్ ని రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి బాధితురాలు ఉన్నటువంటి మైనర్ బాలిక తల్లి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. తన ప్రకటనలో తన కుటుంబానికి తన కూతురికి జరిగినటువంటి అన్యాయం కలిగినటువంటి ఆవేదన భయాందోళనలపైన సవివరమైనటువంటి ప్రకటన విడుదల చేసినటువంటి బాధితురాలు తల్లి తన కూతురిపై బండి సంజయ్ కొడుకు చేసిన అఘాయిత్యం, తన మైనర్ కూతురి పడినటువంటి ఆవేదన, తమకు పోలీస్ స్టేషన్ లో ఎదురైనటువంటి ఇబ్బందులు, బండి సంజయ్ బెదిరింపులు, కావాలని తన బిడ్డపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం, పరారీలో ఉన్న బండి భగీరథ్, ఆయన తండ్రి సంజయ్ వలన తమ కుటుంబానికి ఉన్నటువంటి పలు అంశాలపైన హానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన ఆమె తీవ్ర ఆవేదనతో ఒక లెటర్ ను రిలీజ్ చేశారు. ఈ లెటర్ రిలీజ్ చేశారనేటువంటి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. భరించలేని తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ ఒక మైనర్ కుమార్తె బాధితురాలైన మైనర్ కుమార్తె యొక్క నిస్సాయక తల్లిగా ఈ ప్రకటన జారీ చేస్తున్నారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత అందరిలాగే ఉంది. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవు. అంతేకాకుండా ఈ రోజు మా బిడ్డను కాపాడుకోమని మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థల్ని వేడుకోవాల్సిన దారుణమైనటువంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు.
ఈ ప్రకటన పగతోనో ప్రచారం కోసమో చేయడం లేదు. నిజానిజాలతో మా బాధను అందరికీ తెలియపరచాలని ఈ ప్రకటన జారీ చేస్తున్నామంటూ ఆమె తన ఆవేదనకు సంబంధించినటువంటి లెటర్ ని రిలీజ్ చేశారు. నిందితుడు బండి భగీరథ్ బయట ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మా కుటుంబానికి తీవ్రమైన ప్రమాదం ఉంది. గతంలో బండి సంజయ్ ఇంటికి ఆయన అనుచరుడు సంగప్ప కోరితే వెళ్ళాం, కానీ బండి సంజయ్ బెదిరింపులు దిగారన్నటువంటి బాధితురాలి తల్లి ఆవేదన ఆ లెటర్ లో చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో పాటు తమ కుటుంబం పైన సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తుల ద్వారా జరుగుతున్న బెదిరింపులు దాడులు మాకు తీవ్రమైనటువంటి భయాన్ని కలిగిస్తున్నాయన్నట్టు కూడా ఈ లెటర్ ద్వారా ఆమె చెప్పుకొచ్చింది. తమ బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలనే వివాదం రేపి న్యాయపరమైనటువంటి విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని 2025 సంవత్సరంలో నా కూతురికి బండి సంజయ్ కొడుక్కి బండి భగీరథ్ తో పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. మొదట్లో సాధారణ పరిచయంగా ప్రారంభమే ఆ తర్వాత బండి సంజయ్ కొడుకు భగీరథ్ పదే పదే మాట్లాడటం, బలవంతంగా ఒప్పించడంతో పాటు అనేక రకాల ప్రలోభాలకు గురి చేయడం వలన తన కుమార్తె మానసికంగా ఇబ్బంది పడిందనేటువంటిది కూడా చెప్పుకొచ్చింది. కానీ ఈ మాయమాటలు ఏవైతే చెప్పి మానసికంగా లొంగదీసుకోవడంతో పాటు పూర్తిగా బండి భగీరథ్ ని నియంత్రణలోకి వెళ్లిపోయింది. తన ఇష్టం లేకపోయినా అనేక సార్లు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాల్లోనూ శారీరక సంబంధం కోసం బండి భగీరథ్ పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారనేటువంటిది బాధితురాలు తల్లి తీవ్రమైనటువంటి మానసిక ఆవేదనతో దీంట్లో పేర్కొంది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 రాత్రి 2026 జనవరి 1 తెల్లవారుజామున మొయినాబాద్ లో తనపై దాడి జరిగిందని కూడా చెప్పుకొచ్చింది. ఆ రోజు తనకు ఇష్టం లేకుండా మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి భగీరథ్ ఆమె ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైనటువంటి ప్రవర్తన కూడా దిగాడని, బలవంతంగా శారీరకంగా దాడి చేశారని కూడా వెల్లడించింది. నిజంగా ఒక తల్లి తన కుమార్తె పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే తన తల్లి ఎంత మానసిక వేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చు. తన కుమార్తెతో అనేక సార్లు శారీరక సంబంధం కోసం పదే పదే మానసికంగా ఆమె పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడని, చివరికి ధైర్యం కూడా తీసుకొని 2026 మార్చి ఏప్రిల్ నెలలో చట్టపరంగా ముందుకు పోదామని ప్రయత్నించాం. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 ఏప్రిల్ 22వ తేదీన మాజీ జర్నలిస్టు ప్రస్తుతం బీజేపీ పార్టీలో సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి మాట్లాడాడు. సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లారి ఏప్రిల్ 23న మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశాం. బాధితురాలైనటువంటి కూతురు తల్లిదండ్రులుగా ఆ భేటీకి వెళ్ళినప్పుడు మాకు భరోసా రక్షణ కలుగుతుందని అనుకున్నాం. కానీ బండి సంజయ్ తన ఇంటి నుంచి తీవ్రమైనటువంటి భయంతో బయటకు వచ్చాం. తన రాజకీయ ప్రాబల్యం, తన మద్దతుదారుల ద్వారా, అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవు అని జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చేసినటువంటి మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు మమ్మల్ని తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురి చేశాయని కూడా తన తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రోజు నుంచి మా కుటుంబం నిరంతరంగా భయంతో పోరాడుతూనే ఉన్నాం, భయంలో బతుకుతున్నాం. చివరికి నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి పోక్సో చట్టం కింద మా ఫిర్యాదును నమోదు చేయాలని కోరాం. మైనర్ బాలిక అయిన మా కూతురు తన కలిగిన కష్ట నష్టాలను వెల్లడించినప్పటికీ 5 గంటలకు పైగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పోలీసులు వేచి ఉంచేలా చూసి, కానీ మాకు ఈ జ్యూరిడిక్షన్లు సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదును బదిలీ చేస్తామని రకరకాల కారణాలు చెప్పి టైం పాస్ చేశారు. 0 ఎఫ్ఐఆర్ గురించి పదే పదే పట్టుబడిన తర్వాతే రసీదు జారీ చేశారు. మా మైనర్ కుమార్తెకు జరిగిన ఇంతటి ఆవేదన ఇంకొక ఏ బిడ్డకు కలగకూడదని కావాలనే కొందరు దీన్ని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మొదట పోలీసులు బాధితురాలి ఆరోపణలు స్పష్టంగా చెప్పినప్పటికీ బెయిల్ పొందదగిన నిబంధనలు మాత్రమే చేర్చారని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ప్రజల ఆందోళన ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మా కూతురు నుంచి మరోసారి వివరమైనటువంటి వాంగ్మూలాన్ని నమోదు చేసి తీవ్రమైనటువంటి శిక్షలను నమోదు చేశారని కూడా తన లెటర్ లో ఆమె తన ఆవేదన చెప్పుకొచ్చారు. మా మైనర్ బిడ్డ ఫోటోలో ఆమె గుర్తింపును బయటకు వచ్చిన సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మైనర్ల గుర్తింపు గౌరవాన్ని కాపాడటం కోసం వచ్చిన పోక్సో చట్టం బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క నైతిక బాధ్యతని కూడా ఆమె వేడుకు. మొత్తంగా ఈ లెటర్ ద్వారా తన కూతురికి జరిగినటువంటి అన్యాయాన్ని, భవిష్యత్తులో మైనర్ బాలికలకు గాని అమ్మాయిలకు గాని రక్షణగా ఉండాల్సినటువంటి చట్టాలను గౌరవించాల్సినటువంటి తీరును గాని, ఒక కేంద్ర మంత్రి అధికారం ఉంటే కేంద్ర మంత్రులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఎవరైనా అధికారం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, తమ అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ఆమె లెటర్ ద్వారా ఆమె ఆవేదన చెప్పుకొచ్చింది. మరి ఇవాళ కోర్టులో ఈ ఇష్యూకు సంబంధించి ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది, ముందస్తు బెయిల్ వస్తుందా, యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా, ఇవన్నిటి నేపథ్యంలో
బండి భగీరథ్ కు ఎగ్జిబిషన్ వస్తుందా అనేటువంటిది మాత్రం చూడాలి. ఏది ఏమైనా ఇట్లాంటి వ్యవహారం కొనసాగడం నిజంగా న్యాయ వ్యవస్థలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఒక మైనర్ బాలికకు జరిగినటువంటి ఆవేదనను దృష్టిలో పెట్టుకుని కోర్టులు కూడా ఒక గొప్ప జడ్జిమెంట్ ని ఇస్తాయనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు కోరుకుంటున్నారు. బాధితురాలు తల్లి ఆవేదనను కూడా అర్థం చేసుకుని భగీరథ్ పై ఫర్దర్ గా యాక్షన్ ఉంటుందా ఉండదా అనేటువంటిది మాత్రం మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంజన. ఓకే, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.